సెకండ్ వీకం థర్డ్ సెమిస్టర్లో మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్టు కార్పొరేట్ అకౌంటింగ్. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీకంలో 2 సెమిస్టర్స్లో కూడాను అకౌంటెన్సీ సబ్జెక్ట్ గురించి చదువుకుని ఉన్నారు. కానీ ఇంతవరకు మీరు చదివిన అకౌంటెన్సీ వేరు, ఈ కార్పొరేట్ అకౌంటెన్సీ వేరు. మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చాలా ఈజీగా అనిపించింది, అకౌంటెన్సీ చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టరు, ఈ సెకండ్ సెమిస్టర్లో మనం చదువుకున్న టాపిక్స్ అన్నీ కూడాను ఆల్రెడీ ఇంటర్మీడియట్లో డీల్ చేసినవే. అందుకని మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ 2 సెమిస్టర్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కానీ కార్పొరేట్ అకౌంటెన్సీ వినేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే మళ్ళీ డౌట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కార్పొరేట్ అకౌంటెన్సీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ దానికి కొంచెం ఎక్కువ రివిజన్ అవసరం అవుతుంది. చిన్న టాపిక్స్ నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, కొంచెం టెర్మినాలజీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కొంచెం మైండ్లో పెట్టుకొని ఆ టెర్మినాలజీకి అలవాటు పడితే కార్పొరేట్ అకౌంటెన్సీ కూడా ఈజీగానే ఉంటుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. కార్పొరేట్ అకౌంటెన్సీ డీల్ చేసే ముందు ఒకసారి సిలబస్ డిస్కస్ చేద్దాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగానే ఇక్కడ కూడా 5 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ యూనిట్లోనే మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్, దట్ ఈజ్ ఈ అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ ఈ టాపిక్లో 4 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, రైట్ షేర్స్, బోనస్ షేర్స్ అండ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఇవన్నీ కూడా యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేటప్పటికి దీంట్లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్, దట్ ఈస్ ESOP. ఫస్ట్ వన్ ఇష్యూ అండ్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్, ESOP, దట్ ఈస్ సెకండ్ యూనిట్. అండ్ థర్డ్ యూనిట్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఇందులో 2 చాప్టర్స్ ఉన్నాయి. థర్డ్ యూనిట్లో 2 చాప్టర్స్, దట్ ఈస్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ 4, దట్ ఈస్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. ఒకటే చాప్టరు కంపెనీ ఫైనల్ అకౌంట్స్. ఆల్రెడీ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫైనల్ అకౌంట్స్ నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ఫార్మాట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అదే ఫైనల్ అకౌంట్స్ కానీ కంప్లీట్గా ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, దట్ ఈజ్ యూనిట్ 5, ప్రొవిజన్స్ ఆఫ్ న్యూ కంపెనీస్ యాక్ట్ 2013. మనము ఇప్పటి వరకు మీరు కంపెనీ అంటే 1956 కంపెనీ యాక్ట్ చూస్తుంటారు. కానీ మనకి 2013లో న్యూ కంపెనీస్ యాక్ట్ని ప్రొవిజన్ చేయడం జరిగింది. దీని ప్రకారము కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఈ యూనిట్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ న్యూ కంపెనీస్ యాక్ట్ 2013. ఇది ఒకటి థియరీ పార్ట్. రిమైనింగ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమేటిక్ కంప్లీట్గా, మిగిలిన 4 యూనిట్స్ కూడా ప్రాబ్లమేటిక్ ఉన్నాయి. ఈ లాస్ట్ యూనిట్ ఒకటే థియరీ ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ యూనిట్లో 4 చాప్టర్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ యూనిట్లో కూడా 2 చాప్టర్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కంప్లీట్గా ఎంట్రీస్ తోటే ఉంటాయి. అంటే మనకి జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జర్నల్ ఎంట్రీస్. ఆ జర్నల్ ఎంట్రీస్ని మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు ఉన్నట్లుగా అంత సింపుల్గా ఉండవు జర్నల్స్. కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో, ఫస్ట్ యూనిట్లో ఉన్న 4 చాప్టర్స్, ఈ సెకండ్ యూనిట్లో ఉన్న 2 చాప్టర్స్ కంప్లీట్గా ఎంట్రీస్ని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి ఎంట్రీస్ చాలా త్వరగా వస్తున్నట్టే ఉంటాయి. కానీ మనం ఒకసారి వేరే చాప్టర్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ పాత మర్చిపోతూ ఉంటాం. కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అవసరం. అందుకనే కార్పొరేట్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మిగిలినవి మాత్రము వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ఇవి కంప్లీట్గా ప్రాబ్లమేటిక్. ఇక్కడ ఎంట్రీస్ అంటూ ఏమీ ఉండవు, కొంచెం ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి.
సో ఇది కార్పొరేట్ అకౌంట్స్. మరి సిలబస్ చూసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టరు మనకి ఇష్యూ ఆఫ్ షేర్స్. మన టాపిక్ యూనిట్ 1 టాపిక్ ఏంటంటే అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్. మనం ఆల్రెడీ చూసాము. అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్లో 4 చాప్టర్స్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ వన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, సెకండ్ వన్ రైట్ షేర్స్, థర్డ్ వన్ బోనస్ షేర్స్ అండ్ లాస్ట్ వన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఇందులో మనం ఫస్ట్ చాప్టరు దట్ ఈజ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇష్యూ ఆఫ్ షేర్స్. ఈ ఇష్యూ ఆఫ్ షేర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు ఒకసారి చాప్టర్ పేరు చూడండి ఒకసారి. అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్. అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ఉంది. మీకు క్యాపిటల్ అంటే బాగా ఐడియా ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్లోని డిగ్రీ ఫస్ట్ ఇయర్లోని క్యాపిటల్కి సంబంధించి ఎంట్రీస్ మనం జర్నల్ నేర్చుకునేటప్పుడే మనం క్యాపిటల్కి సంబంధించి ఫస్ట్ ఎంట్రీ పాస్ చేసేవాళ్ళమే. హీ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ అని మనకు ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చేవాళ్ళు. హీ స్టార్టెడ్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 20,000 అంటే మనం క్యాష్ అకౌంట్ ఎట్ టు క్యాపిటల్ అకౌంట్ అంత చదువుకునే వాళ్ళవి, ఎంట్రీస్ పాస్ చేసేవాళ్ళవి. ఆ క్యాపిటల్ దట్ ఈస్ క్యాష్ అకౌంట్ ఎట్ టు క్యాపిటల్ అని రాసేవాళ్ళని చూడండి. ఆ క్యాపిటల్, అలాంటి క్యాపిటల్కి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనము ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇష్యూ ఆఫ్ షేర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇది ముందు ఇంకో చిన్న విషయం తెలుసుకోవాలి. మనకి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీరు BOMలో కూడా చదువుకుని ఉంటారు. 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఫస్ట్ వన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, దీన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్స్ అంటారు. సెకండ్ వన్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ థర్డ్ వన్ జాయింట్ స్టాక్ కంపెనీ. మనకి జనరల్గా ఈ మూడింటి మీద బాగా ఐడియా ఉంది. సోల్ ట్రేడింగ్ ఫర్మ్స్, దట్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఈ 3 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. మీరు ఆల్రెడీ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఎంట్రీ నేర్చుకునేది అది క్యాష్ అకౌంట్ ఎట్ టు క్యాపిటల్ అని ఎంట్రీ రాసి ఉంటారు. క్యాష్ అకౌంట్ ఎట్ టు క్యాపిటల్ అని. ఇది సోల్ ట్రేడింగ్లో రాసే ఎంట్రీనే మనం. అంటే హీ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 10,000 అంటే మనం ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఎట్ టు క్యాపిటల్ అని రాసి ఉంటాం. అది సోల్ ప్రొప్రైటర్షిప్కి సంబంధించింది. అలాగే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పార్ట్నర్షిప్ కూడా నేర్చుకునేటప్పుడు ఎవరైనా ఒక న్యూ పార్ట్నర్ ఫోమ్లోకి ఎంటర్ అవుతుంటే ఫోమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాడు క్యాపిటల్ తీసుకొచ్చేవాడు, అలాగే గుడ్ విల్ తీసుకొచ్చేవారు. అప్పుడు క్యాష్ అకౌంట్ ఎట్ టు ఏ క్యాపిటల్ అకౌంట్, బి తీసుకొస్తే బి క్యాపిటల్ అకౌంట్, సి తీసుకొస్తే సి క్యాపిటల్ అకౌంట్ అని రాసేవాళ్ళమే. అంటే ఎవరు క్యాపిటల్ తీసుకొచ్చినా దాన్ని క్యాష్ అకౌంట్ ఎట్ టు క్యాపిటల్ అకౌంట్ అని ఎంట్రీ రాసేవాళ్ళవి. సో అదే క్యాపిటల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. బట్ మన చాప్టర్ దగ్గర ఇక్కడ ఏమనుంది చూడండి, షేర్ క్యాపిటల్ అని ఉంది. షేర్ క్యాపిటల్ అని ఉంది. ఓన్లీ క్యాపిటల్ లేదు, షేర్ క్యాపిటల్ ఉంది. ఏంటో చూద్దాం. క్యాపిటల్కి షేర్ క్యాపిటల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్స్కైనా సరే, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్ కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, జాయింట్ స్టాక్ కంపెనీ కానీ, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్లోనా ద పర్సన్ హూ కాంట్రిబ్యూట్స్ ద అమౌంట్ టు ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ ఓనర్ ఆర్ ప్రొప్రైటర్. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్స్కైనా ఎవరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారో వారిని ఓనర్ అంటాం. అంటే సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్ ఉంది. సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్లో సోల్ ట్రేడరు బిజినెస్ ఆర్గనైజేషన్స్కి కావాల్సిన క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ సోల్ ట్రేడరు ఓనర్ అవుతారు. అంటే సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్లో సోల్ ట్రేడరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి సోల్ ట్రేడరు ఓనర్. పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఎవరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారు? హూ కాంట్రిబ్యూట్స్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు ది పార్ట్నర్షిప్ బిజినెస్. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్కి క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసేది పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి పార్ట్నర్స్ ఓనర్స్ అవుతారు. అంటే సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్కి సోల్ ట్రేడరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి సోల్ ట్రేడరు ఓనర్ అయ్యాడు. పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో పార్ట్నర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇక్కడ పార్ట్నర్స్ ఓనర్ అయ్యారు. బట్ ఇన్ జాయింట్ స్టాక్ కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీకి ఎవరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారు? హూ కాంట్రిబ్యూట్స్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు ఏ జాయింట్ స్టాక్ కంపెనీ? దిస్ ఈస్ ద క్వశ్చన్. మనకు ఇక్కడ ఆగిపోతాం. సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్లో సోల్ ట్రేడరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి సోల్ ట్రేడింగ్ బిజినెస్లో సోల్ ట్రేడరే ఓనర్.
పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి పార్ట్నర్స్ ఓనర్స్. మరి జాయింట్ స్టాక్ కంపెనీకి ఎవరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారు? మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మీరు జాయింట్ స్టాక్ కంపెనీ థియరీ చదువుకున్నప్పుడు చెప్పుకున్నారు. జాయింట్ స్టాక్ కంపెనీకి ఎవరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే షేర్ హోల్డర్స్. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? షేర్ హోల్డర్స్. ఎవరు షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? హూ ఈజ్ ద షేర్ హోల్డర్? ద పర్సన్స్ హూ అక్వైర్స్ ద షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్స్. ద పర్సన్స్ హూ అక్వైర్డ్ ద షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ, కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని ఎవరైతే అక్వైర్ చేశారో, ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. ఎవరంట? కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని ఎవరు పర్చేజ్ చేస్తే, కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని ఎవరు పర్చేజ్ చేస్తే వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు. వాట్ ఈజ్ ద షేర్? షేర్ అంటే ఏంటి? కంపెనీ షేర్స్ని ఇష్యూ చేస్తుంది అంటున్నాము. షేర్స్ అంటే ఏంటి అంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్కైనా క్యాపిటల్ లేనిదే ఏ బిజినెస్ ఆర్గనైజేషను రన్ కాలేదు. నో బిజినెస్ కెన్ రన్ వితౌట్ క్యాపిటల్. సో ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్కి, అది సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అయినా, పార్ట్నర్షిప్ బిజినెస్ అయినా, లేదా జాయింట్ స్టాక్ కంపెనీకి అయినా క్యాపిటల్ కావాలి. అలా జాయింట్ స్టాక్ కంపెనీ తన టోటల్ క్యాపిటల్ divided into small parts. The total capital of the company divided into small parts with a definite value is called share. What is share? The total capital of the company, divided into small parts with a definite value is called share. అంటే కంపెనీ అంట తన క్యాపిటల్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా, ఖచ్చితమైన విలువతో చిన్న భాగాలుగా విభజిస్తుందంట. అలా విభజించిన ప్రతి ఒక్క భాగాన్ని, ఈచ్ పార్ట్ని షేర్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి 1 lakh క్యాపిటల్ కావాలనుకుందాం. కంపెనీ క్యాపిటల్ ఎంత? 1 lakh. సో కంపెనీ తనకి కావాల్సిన క్యాపిటల్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ స్మాల్ పార్ట్ ఎంతంటే 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, 20 రూపీస్ కావచ్చు, 25 కావచ్చు, ₹50 కావచ్చు, 100 రూపీస్ కావచ్చు. వీటిని డినామినేషన్స్ అంటాము. అంటే కంపెనీ క్యాపిటల్ని 2 రూపీస్లో కానీ, 5 రూపీస్లో కానీ, 10, 20, 25, 50, 100 ఇలాంటి డినామినేషన్స్లో డివైడ్ చేయొచ్చు. సపోజు ఒక కంపెనీ తన ఒక్కొక్క షేర్ని 10 రూపీస్గా డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఈ 10 రూపీస్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ని ఏమంటాము? షేర్ అంటాం. అప్పుడు కంపెనీకి 10,000 షేర్స్ ఉన్నాయి. 10,000 షేర్స్, కంపెనీకి 10,000 షేర్స్ ఉన్నాయి. ఈచ్ షేర్ యొక్క వాల్యూ ఎంతంటే 10 రూపీస్. అంటే కంపెనీ క్యాపిటల్ని డైరెక్ట్గా అమౌంట్ రూపంలో చెప్పకుండా ఒక కంపెనీ మాత్రమే పబ్లిక్కి షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా క్యాపిటల్ కలెక్షన్ చేస్తుంది. కాబట్టి అలాంటి క్యాపిటల్ని మనము షేర్ క్యాపిటల్ అంటాం. అంటే కంపెనీ క్యాపిటల్ ఇప్పుడు షేర్స్ రూపంలో చెప్పాలి కానీ డైరెక్ట్గా అమౌంట్ రూపంలో చెప్పకూడదు. సపోజ్ సోల్ ట్రేడర్ ఉన్నారనుకోండి, ఒక సోల్ ట్రేడర్ ఆర్గనైజేషన్కి 1 lakh క్యాపిటల్ కావాలంటే హీ కాంట్రిబ్యూట్స్ ₹1 lakh. క్యాపిటల్ ఎంత అంటే ₹1 lakh అని చెప్తాం, అంతే. పార్ట్నర్షిప్ బిజినెస్లో సపోజ్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు, ఈచ్ వన్ 40,000 తీసుకొచ్చారనుకోండి. 40,000 × 3 1,20,000. బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క క్యాపిటల్ ఎంత అంటే 40,000 × 3 1,20,000. బట్ ఇండివిజువల్గా చూస్తే 40,000 క్యాపిటల్ ఎంత అంటే 40,000 అని చెప్తాం. బట్ కంపెనీ క్యాపిటల్ మాత్రము క్యాపిటల్ అని చెప్పకూడదు. కంపెనీ క్యాపిటల్ ఏమని చెప్పాలి? షేర్ క్యాపిటల్ అని చెప్పాలి. అంటే కంపెనీ షేర్ క్యాపిటల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షేర్స్ రూపంలో ఉంటుంది. కంపెనీ క్యాపిటల్ ఎప్పుడు షేర్స్ రూపంలో ఉంటుంది. షేర్స్ అంటే అర్థం ఏంటని చెప్పాను? కంపెనీకి కావాల్సిన టోటల్ క్యాపిటల్ని డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ విత్ డెఫినెట్ వాల్యూ. స్మాల్ పార్ట్స్, చిన్న భాగం. ఆ చిన్న భాగం ఎలా ఉండొచ్చు అని చెప్పాను? 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్, 20, 25, 50, 100. సపోజ్ చూడండి, ఇక్కడ 1 lakh కదా, కంపెనీ క్యాపిటల్ 1 lakh అని చెప్పాను. ఈ 1 lakh అయితే నేను ఇందాక ఈచ్ 10 పార్ట్స్గా డివైడ్ చేశాను అనుకోండి. అప్పుడు కంపెనీ దగ్గర ఎన్ని ఉంటాయి? 10,000 షేర్స్ ఉంటాయని చెప్పాను. అంటే కంపెనీ క్యాపిటల్ అని చెప్పాలి. కంపెనీ క్యాపిటల్ ₹1 lakh ఇన్ 10,000 షేర్స్ ఆఫ్ 10 each. 10,000 షేర్స్, 10,000 షేర్స్ ఆఫ్ 10 each అని చెప్పాలి.
కంపెనీ క్యాపిటల్ ఎంత అంటే 10,000 షేర్స్ ఆఫ్ 10 ఈచ్, దట్ ఈజ్ 1 lakh. ఇది షేర్ క్యాపిటల్. సపోజ్ నేను ఒక్కొక్క షేర్ని 10 రూపీస్ కాకుండా 1 lakh కావాలి, నా టోటల్ క్యాపిటల్ 1 lakh కావాలి. ఈ 1 lakhని నేను సపోజ్ 20 రూపీస్ చొప్పున డివైడ్ చేసి అనుకుందాం. అంటే 1 lakh/20 అంటే కంపెనీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నట్టు 5,000 షేర్స్. ఇప్పుడు కంపెనీ క్యాపిటల్ అని చెప్పాలి 5,000 షేర్స్, 5,000 షేర్స్ ఆఫ్ 5,000 షేర్స్ ఆఫ్ 20 ఈచ్, దట్ ఈజ్ 1 lakh ఇలా చెప్పాలి. అంటే కంపెనీ కంపెనీ క్యాపిటల్ని ఎప్పుడు కూడాను ఓన్లీ క్యాపిటల్ అని చెప్పకూడదు, షేర్ క్యాపిటల్ అని చెప్పాలి. అది అమౌంట్లో డైరెక్ట్గా చెప్పకుండా కంపెనీ షేర్ క్యాపిటల్ ఎంత అంటే సపోజ్ కంపెనీ షేర్ క్యాపిటల్ 1 lakh అయితే ఏమని చెప్పాలి, ₹1 lakh అని చెప్పకుండా ₹1 lakh బట్ 5,000 షేర్స్ ఆఫ్ 20 ఈచ్. అంటే కంపెనీ క్యాపిటల్ ఎప్పుడు షేర్స్ ద్వారా మాత్రమే కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కంపెనీ కెన్ కలెక్ట్ ద క్యాపిటల్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ది పబ్లిక్. కంపెనీ మాత్రమే షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేయడం ద్వారా క్యాపిటల్ కలెక్షన్ చేస్తుంది. అందుకనే ఒక్క కంపెనీ క్యాపిటల్ని మాత్రమే మనం షేర్ క్యాపిటల్ అని వాడతాము. అంతేకాని సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్లో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ మనము క్యాపిటల్ అనే వర్డే యూజ్ చేస్తాము. కానీ కంపెనీకి మాత్రము షేర్ క్యాపిటల్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ కంపెనీ కెన్ కలెక్ట్ క్యాపిటల్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్. షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా, షేర్స్ని ఇష్యూ చేయడం అంటే బై సేల్ చేయడం ద్వారా క్యాపిటల్ కలెక్షన్ చేస్తుంది. ఎవరికి సేల్ చేయడం ద్వారా, టు ది పబ్లిక్కి సేల్ చేయడం ద్వారా షేర్స్ని, కంపెనీ యొక్క షేర్స్ని పబ్లిక్కి సేల్ చేయడం ద్వారా కంపెనీ క్యాపిటల్ కలెక్షన్ చేస్తుంది. అలాంటి క్యాపిటల్ని మనము షేర్ క్యాపిటల్ అంటాము. ఇక్కడ మనము డిఫరెంట్ డినామినేషన్స్ తీసుకున్నాము. సపోజ్ కంపెనీ షేర్ క్యాపిటల్ 1 lakh అయితే నేను ఒక్కొక్క షేర్ యొక్క వాల్యూ 10 రూపీస్ చిన్న పార్ట్గా డివైడ్ చేశాను. చిన్న పార్ట్, ఈచ్ పార్ట్ ఎంత అంటే 10 రూపీస్గా డివైడ్ చేశాను. 10 రూపీస్గా డివైడ్ చేసినప్పుడు ఏమైంది, 10,000 షేర్స్ అనుకున్నాం. అలా కాకుండా 10,000ని నేను సపోజ్ 10 రూపీస్ కాకుండా నేను 20 రూపీస్ పెట్టి డివైడ్ చేసి అనుకోండి, ఎన్ని షేర్స్ ఉన్నాయి, 5,000 షేర్స్ అనుకున్నాం. ఇలా మన ఇష్టము, కంపెనీ ఇష్టము, అది 10 రూపీస్ చేయొచ్చు, లేదా 20 రూపీస్ చేయొచ్చు, లేదా 100 రూపీస్ చేయొచ్చు. ఎంతైనా ఈచ్ పార్ట్ని ఎంతైనా డిఫరెంట్ డినామినేషన్స్లో డివైడ్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్ వాల్యూ ఒకసారి 10 రూపీస్, ఒకసారి 20 రూపీస్ ఇలా కాదు. కంపెనీ ఫిక్స్ చేస్తుంది ఒక షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంతంటే 10 రూపీస్ లేదా 20 రూపీస్ అని డిసైడ్ అయిపోతుంది. ఆ డిసైడ్ అయిపోయినాక పర్మనెంట్గా అదే ఉంటుంది. అందుకని డెఫినెట్ వాల్యూతో డివైడ్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే 10, 20, 50, 100 ఇట్ మే బి ఏదైనా కావచ్చు. సరే, ఇక్కడ సపోజ్ మనం 10 రూపీస్ అన్నాం అనుకోండి. ఈ 10 రూపీస్ ఒక్కొక్క పార్ట్ 10 రూపీస్ అంటే ఈ 10 రూపీస్ని ఫేస్ వాల్యూ అంటాం. ఏమంటారు, ఫేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ అంటే షేర్ యొక్క వాల్యూ, ఈచ్ పార్ట్ ఎంత అంటే 10 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ ఫేస్ వాల్యూ అంటాం. ఇప్పుడు కంపెనీకి షేర్స్ 10,000 షేర్స్ ఉన్నాయి. కంపెనీ క్యాపిటల్ ఎంత అంటే 10,000 షేర్స్ ఆఫ్ 10 ఈచ్ అనుకున్నాం. 10,000 షేర్స్ ఆఫ్ 10 ఈచ్ అనుకున్నాం. అంటే 10,000 షేర్స్ ఆఫ్ 10 ఈచ్ అంటే కంపెనీ క్యాపిటల్ ఎంత ఉంది, 1 lakh. ఈ 10 రూపీస్ని ఏమంటామంటే ఫేస్ వాల్యూ అంటాం. ఇప్పుడు కంపెనీ యొక్క షేర్స్ 10,000 షేర్స్ ఉన్నాయి. కంపెనీ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్పాలి, దట్ ఈస్ 10 రూపీస్ అని చెప్పాలి. సపోజ్ నేను ఒక్కొక్క షేర్ని 20 రూపీస్ చొప్పున డివైడ్ చేసి అనుకోండి, అప్పుడేం చెప్పాలి, 5,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 20 ఈచ్ అన్నాం. అంటే అర్థం ఏంటి, కంపెనీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, 5,000 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క షేర్ ఎంత అంటే 20 రూపీస్. కాబట్టి ఈచ్ షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఫేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ ఎంత అంటే 20 రూపీస్. ఇప్పుడు చూడండి, మన దగ్గర 10 రూపీస్ నోట్ ఉంది. 10 రూపీస్ నోట్ ఉంటే ఆ 10 రూపీస్ నోట్ మీద అది 10 రూపీస్ అని మనకి ఎలా తెలుస్తుంది, దాని మీద 10 అని ఉంది, దట్ ఈస్ ఫేస్ వాల్యూ 10 రూపీస్. మన దగ్గర 20 రూపీస్ నోట్ ఉందనుకోండి, దాని మీద 20 అని ఉంది. దాన్ని చూడగానే మనకి ఏం తెలుస్తుంది, ఇది 20 రూపీస్ వాల్యూ అని తెలుస్తుంది. దట్ ఈస్ ఫేస్ వాల్యూ. అంటే 10 రూపీస్ అంటే 10 రూపీస్, 20 అంటే 20 అలా ఈచ్ షేర్కి ఒక డెఫినెట్ వాల్యూని డిసైడ్ చేస్తారు. ఆ డెఫినెట్ వాల్యూని మనము ఏమంటాము, ఫేస్ వాల్యూ అంటాం. అంటే ప్రతి కంపెనీకి కూడా ఇక్కడ నుంచి క్యాపిటల్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు, షేర్ క్యాపిటల్ని మాత్రమే వాడాలి, క్యాపిటల్ని వాడకూడదు. సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్లో క్యాపిటల్ అని వాడచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్లోని క్యాపిటల్ అని వాడచ్చు. కానీ జాయింట్ స్టాక్ కంపెనీలో మాత్రము
క్యాపిటల్ అని కాదు, షేర్ క్యాపిటల్ని వాడాలి. ఎందుకంటే ఓన్లీ కంపెనీ కెన్ కలెక్ట్ దైర్ క్యాపిటల్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్. కంపెనీ మాత్రమే షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా క్యాపిటల్ కలెక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని షేర్ క్యాపిటల్ అనాలి. ఇప్పుడు మనము ఒక విషయం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏంటి ఒక విషయం కన్ఫర్మ్ చేసుకునేదంటే, సోల్ ట్రేడింగ్ బిజినెస్లో సోల్ ట్రేడర్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్కి సోల్ ట్రేడరు ఓనర్. పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి పార్ట్నర్స్ ఓనర్స్. జాయింట్ స్టాక్ కంపెనీకి ఎవరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు అంటే షేర్ హోల్డర్స్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేశారు. ఎవరు షేర్ హోల్డర్స్ అనుకున్నాము? హూ ఎక్వైర్స్ ద షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ. కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని, ఇక్కడ ఇష్యూ అంటే నథింగ్ బట్ సేల్. కంపెనీ ఎవరికైతే షేర్స్ని సేల్ చేస్తుందో వాళ్ళందరూ కూడా, అంటే కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని ఎవరైతే పర్చేజ్ చేయడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్ అవుతారు. మరి కంపెనీ ఎవరికి షేర్స్ని ఇష్యూ చేస్తుంది అంటే టు ది పబ్లిక్కి షేర్స్ని ఇష్యూ చేస్తుంది. ఆ పబ్లిక్లో ఎవరికైతే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలా కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళని మనము షేర్ హోల్డర్స్ అంటాము. ద పర్సన్స్ హూ అక్వైర్డ్ ద షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ ఈజ్ కాల్డ్ షేర్ హోల్డర్స్. వాట్ ఈస్ ద షేర్ అంటే, షేర్ అంటే ఏమనుకున్నాము? ఎస్, ద కంపెనీ, ద టోటల్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్ విత్ డెఫినెట్ వాల్యూ ఈజ్ కాల్డ్ షేర్. కాబట్టి షేర్ అంటే కంపెనీ క్యాపిటల్ మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేయడాన్ని షేర్ అంటాము. దానికి ఫేస్ వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ 10 రూపీస్ అంటే 10, 20 అంటే 20, దట్ ఈస్ డెఫినెట్ వాల్యూ ఉంటుంది. అది ఆ కంపెనీ క్యాపిటల్ షేర్స్ రూపంలో కలెక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని షేర్ క్యాపిటల్ అనుకున్నాము. దాన్ని ఎవరు పర్చేజ్ చేస్తారంటే షేర్ హోల్డర్స్ పర్చేజ్ చేశారు కాబట్టి వాళ్ళని షేర్ హోల్డర్స్ అన్నాము. అంటే కంపెనీ క్యాపిటల్ ఎవరి దగ్గర నుంచి కలెక్షన్ చేస్తుందంటే షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కలెక్షన్ చేస్తుంది. షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కలెక్షన్ చేస్తుంది. ఎవరు షేర్ హోల్డర్స్ అంటే పబ్లిక్. అందరూ పబ్లికా అంటే కాదు. కంపెనీ పేపర్లో ఒక నోటీసు ఇస్తుంది, న్యూస్ పేపర్లో ఒక నోటీస్ ఇస్తుంది. ద పర్సన్స్ హూ ఇంట్రెస్టెడ్ ఇన్ కంపెనీ కెన్ బై ద షేర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ. కంపెనీ ఇష్యూ చేసిన షేర్స్ని ఎవరైనా సరే, పబ్లిక్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పర్చేజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ స్టిప్యులేటెడ్ పీరియడ్, కంపెనీ గడువులోగా వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ ఒక నోటీస్ ఇస్తుంది. ఆ నోటీస్ ప్రకారము కంపెనీలో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పబ్లిక్ కూడాను కంపెనీ షేర్స్ని పర్చేజ్ చేసుకోవడం కోసము అప్లై చేసుకోవచ్చు. అందుకనే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఆఫర్ ఇస్తుంది. ఏమని? పబ్లిక్కి ఒక ఆఫర్ ఇస్తుంది. ఎస్, ద పర్సన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంపెనీ కెన్ అప్లై ఫర్ షేర్స్ yes within stipulated period along with application money. ఎస్, కంపెనీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ణీత గడువు తేదీ లోపల అప్లై చేసుకోవచ్చు. షేర్స్ కోసము అప్లై చేసుకోవచ్చు అలాంగ్ విత్ అప్లికేషన్ మనీ, కొంత అప్లికేషన్ మనీతో పాటు అంటున్నారు. ఒకసారి ఈ అప్లికేషన్ మనీ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కంపెనీ తన షేర్ క్యాపిటల్ని డివైడ్ చేస్తుంది. సపోజ్ కంపెనీకి 1 lakh క్యాపిటల్ కావాలనుకున్నాము. 1 lakh క్యాపిటల్ కావాలనుకుంటే ఈచ్ పార్ట్ని కంపెనీ క్యాపిటల్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. ఈచ్ పార్ట్ 10 రూపీస్గా డివైడ్ చేసింది. అంటే కంపెనీ దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 షేర్స్ ఆఫ్ 10 each, 10,000 షేర్స్ ఆఫ్ 10 each, ఇది కంపెనీ క్యాపిటల్. కంపెనీ ఇప్పుడు పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. మా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి. ఈ 10,000 షేర్స్లో ఎవరికైనా ఒక షేర్ కావాలంటే 10 రూపీస్ పే చేసి మీరు కావాల్సిన షేర్ని పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అంటే కంపెనీ పబ్లిక్కి ఆఫర్ ఇస్తుంది. మా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి, అంటే మా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 10 రూపీస్ పే చేసి మీరు ఒక షేర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. దానికి మీరు మాకు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినందుకు ప్రూఫ్గా మేము మీకు షేర్ సర్టిఫికేట్ని అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు అమౌంట్ కంపెనీకి కానీ 10 రూపీస్ అమౌంట్ పే చేస్తే కంపెనీ ఏం చేస్తుంది? 10 రూపీస్ మీరు క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినట్టుగా మీకు ఒక షేర్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది. దట్ ఈస్ ప్రూఫ్ కోసం, అంటే మీరు కంపెనీలో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారన్న ప్రూఫ్ కోసము మీకు ఒక షేర్ సర్టిఫికేట్ని మీకు అలాట్ చేస్తుంది. కంపెనీ ఇదే ఆఫర్ చెప్తుంది. నా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి. పబ్లిక్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక షేర్ కావాలంటే కంపెనీకి 10 రూపీస్ పే చేసి షేర్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అని. అయితే ఏ కంపెనీ కూడా 10 రూపీస్ని అట్ ఏ టైం కలెక్షన్ చేయదు. జనరల్గా కంపెనీ దగ్గర ఒక షేర్ పర్చేజ్ చేయాలంటే మనం కంపెనీకి 10 రూపీస్ పే చేయాలి.
కానీ ఈ 10 రూపీస్ని మనము అట్ ఏ టైం పే చేయవలసిన అవసరం లేదు. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఈ 10 రూపీస్ని అట్ ఏ టైం పే చేయవలసిన అవసరం లేదు. ఈ 10 రూపీస్ని దట్ ఈస్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ని జనరల్గా కంపెనీ ఏం చేస్తుందంటే 4 ఇన్స్టాల్మెంట్స్లో కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ పబ్లిక్ అయినా ఒక షేర్ కావాలంటే కంపెనీకి 10 రూపీస్ పే చేయాలి. జనరల్గా ఏ కంపెనీ అయినా సరే 10 రూపీస్ని అట్ ఏ టైం కలెక్షన్ చేయదు. అట్ ఏ టైం కలెక్షన్ చేయకుండా 4 ఇన్స్టాల్మెంట్స్ జనరల్గా 4 ఇన్స్టాల్మెంట్స్లో కలెక్షన్ చేస్తుంది. ఆ 4 ఇన్స్టాల్మెంట్స్కి 4 నేమ్స్ ఉన్నాయి. ఒకటి షేర్ అప్లికేషన్, ఫస్ట్ షేర్ అప్లికేషన్, సెకండ్ వన్ షేర్ అలాట్మెంట్, షేర్ అలాట్మెంట్, నెక్స్ట్ షేర్ ఫస్ట్ కాల్, షేర్ ఫస్ట్ కాల్, నెక్స్ట్ షేర్ ఫైనల్ కాల్, నెక్స్ట్ షేర్ ఫైనల్ కాల్. అంటే కంపెనీలో ఎవరికైనా ఒక షేరు కావాలి అంటే కంపెనీ యొక్క ఒక షేర్ని ఎవరైనా పర్చేజ్ చేయాలంటే కంపెనీకి 10 రూపీస్ పే చేయాలి. అయితే ఆ 10 రూపీస్ అట్ ఏ టైం పే చేయనవసరం లేదు. కంపెనీని అరేంజ్ చేసింది 4 ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు అని ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఈ 4 ఇన్స్టాల్మెంట్స్కి పేర్లు ఏంటంటే ఒకటి షేర్ అప్లికేషన్. సపోజ్ 10 రూపీస్ కదా, ఈ 10 రూపీస్ని ఎలా 4 ఇన్స్టాల్మెంట్స్లో కలెక్షన్ చేస్తుంది. ఆ 4 ఇన్స్టాల్మెంట్స్ ఇలా ఉండొచ్చు. సపోజ్ 2 రూపీస్, అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్, ఫైనల్ కాల్ 2 రూపీస్. టోటల్ చూడండి 10 రూపీస్ అయింది. అప్లికేషన్ 2 రూపీస్, 3 రూపీస్ అలాట్మెంట్, 3 రూపీస్ ఫస్ట్ కాల్ అండ్ 2 రూపీస్ ఫైనల్ కాల్. జనరల్గా ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. మొత్తం టోటల్గా 10 రూపీస్ కలెక్షన్ చేస్తుంది. 2 3 2 3 దట్ ఈస్ 10 రూపీస్ టోటల్ కలెక్షన్ చేస్తుంది. కంపెనీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? ఇలాంటివి 10,000 షేర్స్ ఉన్నాయి. అంటే కంపెనీ పబ్లిక్కి ఆఫర్ ఏమిచ్చింది, నా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి, ఎవరైనా ఒక షేర్ కావాలంటే 10 రూపీస్ పే చేయొచ్చు. ఈ 10 రూపీస్ మిని అట్ ఏ టైం పే చేయకుండా 4 ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు అని. అదే ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ని కలెక్షన్ చేసేటప్పుడు అప్లికేషన్లో 2 రూపీస్ పే చేయండి, 3 రూపీస్ అలాట్మెంట్లో పే చేయండి, ఇంకో 3 రూపీస్ ఫస్ట్ కాల్, ఇంకో 2 రూపీస్ ఫైనల్ కాల్, టోటల్గా 10 రూపీస్ పే చేసేయండి అని చెప్పి కంపెనీ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం ఏం చేస్తారంటే పబ్లిక్ మొత్తము కంపెనీకి అప్లికేషన్ పెట్టుకుంటారు. ముందు ఎవరికైనా షేర్ కావాలంటే వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడే కంపెనీ చెప్పింది అప్లికేషన్ ఎంత అని చెప్పింది 2 రూపీస్. ఎవరికైనా షేర్ కావాలనుకుంటే ముందు అప్లై చేసుకోండి, అప్లికేషన్తో పాటు అప్లికేషన్ మనీ కూడా పే చేయండి అని. అంటే ఎవరికైనా సపోజ్ ఒక 2 షేర్స్ కావాలనుకున్నారనుకోండి, 2 షేర్స్ మీద వాళ్ళు ఏం చేయాలి, 2 అప్లికేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి 2 షేర్స్ కోసం 2 అప్లికేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి 2 × 2 4 రూపీస్ వాళ్ళు పే చేయాలి. సపోజ్ ఎవరికైనా 100 షేర్స్ కావాలనుకోండి, వాడు 100 షేర్స్కి ఈచ్ షేర్కి 2 రూపీస్ చొప్పున అప్లికేషన్ పే చేయాలి. దట్ ఈజ్ 200 రూపీస్ పే చేయాలి. అంటే వీడు 200 రూపీస్ పే చేస్తే వీడికి ముందు షేర్ అలాట్ చేయడం జరుగుతుంది. అలా కంపెనీ ఏం చెప్పిందంటే the persons who interested in company can apply for shares along with application money with ₹2 అని చెప్పి కంపెనీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏం చేస్తారంటే అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. వచ్చిన అప్లికేషన్స్ అన్నీ బేస్ చేసుకుని అప్లికేషన్తో పాటు ఏమొస్తుంది, అప్లికేషన్ మనీ కూడా కంపెనీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎంత? అప్లికేషన్ మనీ 2 రూపీస్. 10 రూపీస్లో అప్లికేషన్ మనీ 2 రూపీస్ అనుకున్నాం. అప్లికేషన్ మనీ 2 రూపీస్. ఈ అప్లికేషన్ మనీ 2 రూపీస్ మనం కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అలా పబ్లిక్లో ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరూ కూడా షేర్స్ కోసము అప్లై చేసుకుంటారు. వాళ్ళకి ఎవరికి ఎన్ని షేర్స్ కావాలంటే అన్ని షేర్స్ మీద ఈచ్ షేర్కి 2 రూపీస్ చొప్పున మనకి అప్లికేషన్ మనీ పంపిస్తారు. కంపెనీ ఏం చేస్తుందంటే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి అప్లికేషన్స్లో కంపెనీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటే కంపెనీ దానికి సాటిస్ఫై అయితే వెంటనే ఏం చేస్తుందంటే ఆ కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి మనకి అప్లికేషన్ వచ్చింది, విత్ అప్లికేషన్ మనీ వచ్చింది, అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. ఈ అప్లికేషన్స్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క అడ్రస్సు, కంపెనీకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఫిలప్ చేసి పంపించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కంపెనీ సాటిస్ఫై అయితే కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ అప్లికేషన్స్ మొత్తాన్ని స్క్రూటినైజ్ చేసి వాళ్ళకి మనం షేర్ అలాట్ చేయొచ్చు, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అని కంపెనీ సాటిస్ఫై అయినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ అడ్రస్కి, వాళ్ళు అప్లికేషన్తో పాటు పంపించిన అడ్రస్లో అడ్రస్కి వాళ్ళకి షేర్స్ని
అలాట్ చేయడం జరుగుతుంది. అంటే షేర్స్ని ఇంటికి పంపించడం, వాళ్ళ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. దాన్నే మనము షేర్ అలాట్మెంట్ అంటాం. ఏమంటాము? షేర్ అలాట్మెంట్ అంటాం. అంటే కంపెనీ ఏం చేస్తుంది, పబ్లిక్ దగ్గర నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంది, అలాంగ్ విత్ అప్లికేషన్ మనీ. ఈ అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్కి కంపెనీ సాటిస్ఫై అయితే ఆయా అడ్రసెస్కి ఎవరు ఎన్ని షేర్స్ని అడిగారో వాళ్ళకి అన్ని షేర్స్ని కూడా వాళ్ళ అడ్రస్లకి ఇంటికి పంపిస్తుంది, వాళ్ళ అడ్రస్కి పంపిస్తుంది. దాన్ని షేర్స్ని అలాట్ చేయడం అంటాం. దాన్నే షేర్ అలాట్మెంట్ అంటాం. అంటే అప్లికేషన్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత కంపెనీ దానికి ఓకే అనుకుంటే వాళ్ళ అడ్రస్కి షేర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము షేర్ అలాట్మెంట్ అన్నాము. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క అడ్రస్కి ఏ పబ్లిక్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా షేర్స్ని అలాట్ చేయడం జరిగింది. అంటే షేర్ సర్టిఫికేట్స్ని వాళ్ళ అడ్రస్కి పంపించడం జరిగింది. దాంతోపాటు వీళ్ళందరికీ కూడా ఒక నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది. ఏంటి ఆ నోటీస్ అంటే, నేను మీకు అలాట్ చేసిన షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్, బట్ మీరు ఇప్పటి వరకు పే చేసింది నాకు ఓన్లీ 2 రూపీస్ విత్ అప్లికేషన్తో నాకు ఓన్లీ 2 రూపీస్ మాత్రమే పే చేశారు. మీకు షేర్స్ని అలాట్ చేసినందుగా సెకండ్ ఇన్స్టాల్మెంట్గా మీరు ఒక 3 రూపీస్ పే చేయాలి నాకు, దట్ ఈజ్ అలాట్మెంట్ మనీ, నాకు 3 రూపీస్ పే చేయాలి అని చెప్పి అందరికీ నోటీస్ పంపించడం జరుగుతుంది. అంటే ముందే పబ్లిక్లో నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నేను 10,000 షేర్స్ని మీకు ఇష్యూ చేస్తున్నాను, ఈచ్ షేర్ 10 రూపీసు, కానీ మీరు 10 రూపీసు అట్ ఏ టైం పే చేయని అవసరం లేదు. అప్లికేషన్తో 2 రూపీసు, అలాట్మెంట్ 3 రూపీసు, ఫస్ట్ కాల్ 3 రూపీసు, ఫైనల్ కాల్ 2 రూపీసు, ఇలా 4 ఇన్స్టాల్మెంట్లో పే చేయండి అని ఆల్రెడీ ముందే చెప్పింది. కాబట్టి దానికి అందరికీ షేర్ హోల్డర్స్, దానికి అందరికీ పబ్లిక్ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకున్నారు. కాబట్టి కంపెనీ ఇచ్చిన నోటీస్కి కట్టుబడి వాళ్ళు ఏం చేయాలి, షేర్ అలాట్మెంట్ జరిగిపోయింది కాబట్టి వాళ్ళు కంపెనీకి అలాట్మెంట్ మనీ పే చేసేసారు. అంటే కంపెనీ షేర్స్ని అలాట్ చేసేగానే దాన్ని మనం ఏమంటున్నాము, షేర్ అలాట్మెంట్ అంటున్నాము. ఆ షేర్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత షేర్స్తో పాటు కంపెనీ ఒక నోటీస్ కూడా పంపించింది ఆయా షేర్ హోల్డర్స్కి. ఏమని పంపించింది? వితిన్ డ్యూ పీరియడ్లో, వితిన్ స్టిప్యులేటెడ్ పీరియడ్లో, దట్ ఈస్ ఇప్పుడు నేను నోటీసు టుడే పంపిస్తే ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత మీరు, అయితే వితిన్ 2 మంత్స్ లోపల మీరందరూ కూడా అలాట్మెంట్ మనీగా 3 రూపీస్ నాకు పే చేసేయండి అంటుంది. అంటే కంపెనీ తన 10 రూపీస్ని అట్ ఏ టైం కలెక్షన్ చేయట్లేదు, ముందు అప్లికేషన్తో పాటు 2 రూపీస్ కలెక్షన్ చేసింది, షేర్స్ని వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత ఇంకో 3 రూపీస్ కలెక్షన్ చేసింది. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, కంపెనీకి మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాళ్ళకి అలాట్ చేసిన షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. వాళ్ళకి ఇష్యూ చేసిన ప్రతి షేర్ మీద ఫేస్ వాల్యూ ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. కానీ షేర్ హోల్డర్స్ ఇప్పటి వరకు ఏం పే చేశారు? మనకి 2 రూపీస్ అప్లికేషన్ పే చేశారు, 3 రూపీస్ అలాట్మెంట్ పే చేశారు, ఇప్పటి వరకు 5 రూపీసే పే చేశారు. కాబట్టి కంపెనీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మళ్ళీ ఒక నోటీస్ పంపిస్తుంది. ఏమని? మీరందరూ కూడా అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కంపెనీ కలెక్షన్ చేయవలసిన అమౌంట్ని కాల్ మనీ అంటారు. కంపెనీ ఏంటంటే, కంపెనీ ఒకసారి అలాట్మెంట్ పే చేసేసిన తర్వాత, అంటే కంపెనీ షేర్స్ని అలాట్ చేసేసిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరూ కూడాను అలాట్మెంట్ మనీ పే చేస్తారు. ఆ అలాట్మెంట్ మనీ పే చేసిన తర్వాత ఇంకా రావాల్సిన మనీ ఏదైతే ఉందో, ఇంకా ఎంత రావాలి? 5 రూపీస్ రావాలి. ఆ 5 రూపీస్ని కాల్ మనీ అంటాం. దాన్ని అట్ ఏ టైం ఒకేసారి కలెక్షన్ చేసామనుకోండి, దాన్ని ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటాం. 5 రూపీస్ అట్ ఏ టైం కలెక్షన్ చేయొచ్చు కావాలంటే. లేదు, ఆ అలాట్మెంట్ తర్వాత ఉన్న 5 రూపీస్ని కూడా 2 ఇన్స్టాల్మెంట్లో కలెక్షన్ చేయొచ్చు. ఇదిగోండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్నేమో, అలాట్మెంట్ తర్వాత ఉన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని ఫస్ట్ కాల్ అంటాము. తర్వాత కాల్ని ఫైనల్ కాల్ అంటాము. దాన్ని సెకండ్ కాల్ అని కూడా అనొచ్చు, లేదు అదే ఫైనల్ కాల్ అనొచ్చు. ఏంటంటే ఈ 2 రూపీస్ కూడా కలెక్షన్ చేసేస్తే మనము టోటల్గా 10 రూపీస్ కలెక్షన్ అయిపోతుంది. ఇక కలెక్షన్ చేయవలసిన నెసెసిటీ ఉండదు కాబట్టి కంప్లీట్గా ఫైనల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనము ఫైనల్ కాల్ అంటాము. అంటే అలాట్మెంట్ అయిన తర్వాత ఇంకా షేర్ హోల్డర్స్ పే చేయవలసిన అమౌంట్స్ని కాల్ మనీ అంటాం. కాల్ మనీ అది ఒకే ఇన్స్టాల్మెంట్లో కలెక్షన్ చేయొచ్చు. సపోజ్ 3 రూపీస్, 2 రూపీస్, 5 రూపీస్ని అట్ ఏ టైం కలెక్షన్ చేసామనుకోండి, దాన్ని ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటాం. అదే ఫస్ట్ కాల్, అదే ఫైనల్ కాల్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటాం. కానీ ఇక్కడ మనము 2 ఇన్స్టాల్మెంట్లో కలెక్షన్ చేస్తున్నాం. ఒకసారి 3 రూపీస్, ఒకసారి 2 రూపీస్. ఫైనల్గా కలెక్షన్ చేసేదాన్ని ఫైనల్ కాల్ అనాలి.
ఫస్ట్ టైం అలాట్మెంట్ తర్వాత ఫస్ట్ టైం కలెక్షన్ చేసేదాన్ని ఫస్ట్ కాల్ అనాలి. ఇక్కడ మనకి చూడండి 2 రూపీస్ అప్లికేషను, 3 రూపీస్ అలాట్మెంటు. సపోజు ఇంకో 2 రూపీస్ ఇది ఫస్ట్ కాల్ అనుకుందాం, ఇంకో 2 రూపీస్ సెకండ్ కాల్ అవ్వచ్చు, ఇంకో 1 రూపీ ఫైనల్ కాల్ అవ్వచ్చు. ఇలా కూడా చేయొచ్చు. అంటే 2 రూపీస్ ఏమో అప్లికేషన్, 3 రూపీస్ అలాట్మెంట్. అప్లికేషన్ అలాట్మెంట్ తర్వాత జరిగేది ఏమవ్వాలి? కాల్స్ అవ్వాలి. ఈ కాల్స్ మొత్తము 5 రూపీస్ ఒకేసారి కలెక్షన్ చేసామనుకోండి, ఏమనుకున్నాం అప్పుడు? అది ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అన్నాం. అదే ఫస్ట్ కాల్, అదే ఫైనల్ కాల్. కానీ ఇప్పుడు కాల్స్ని అట్ ఏ టైం కలెక్షన్ చేస్తున్నామా? కాదు. చూడండి 3 ఇన్స్టాల్మెంట్లో కలెక్షన్ చేస్తున్నాం. అప్పుడు ఫస్ట్ టైం కలెక్షన్ చేసేదాన్ని ఫస్ట్ కాల్ అని, సెకండ్ టైం కలెక్షన్ చేసేదాన్ని సెకండ్ కాల్ అని, లాస్ట్గా కలెక్షన్ చేసేదాన్ని ఫైనల్ కాల్ అని అన్నాం. అలా కాకుండా ఇందాకే చెప్పినట్టు 2 రూపీస్ అప్లికేషను, 3 రూపీస్ అలాట్మెంటు, ఇంకో 3 రూపీస్ ఫస్ట్ కాల్, ఇంకో 2 రూపీస్ ఫైనల్ కాల్, 2 ఇన్స్టాల్మెంట్లే. అలాట్మెంట్ తర్వాత జరిగేది ఫస్ట్ కాల్, ఆఖరిగా జరిగేది ఫైనల్ కాల్. ఇలా ఏ కంపెనీ అయినా తన యొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూని ఎలా కలెక్షన్ చేస్తుంది? అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్. జనరల్గా 4 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఇలా కలెక్షన్ చేస్తుంది. కంపెనీ ఏ ఇన్స్టాల్మెంట్లు కలెక్షన్ చేసినా, ఏ నేమ్తో కలెక్షన్ చేసినా కంపెనీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే కంపెనీకి కావాల్సిన షేర్ క్యాపిటల్ని కలెక్షన్ చేయడం. సపోజు కంపెనీ 10,000 షేర్స్ని ఇష్యూ చేసింది అనుకుందాము. ఈచ్ షేర్ ఎంత? 10 రూపీస్. ఇందులో అప్లికేషన్ ఎంత అనుకున్నాం? 2 రూపీస్. అలాట్మెంట్ ఎంత? 3 రూపీస్. ఫస్ట్ కాల్ ఎంత? 3 రూపీస్. ఫైనల్ కాల్ ఎంత? 2 రూపీస్. ఇలా 10 రూపీస్ కలెక్షన్ చేస్తుంది కదా. ఈ 10 రూపీస్ చూడండి, కలెక్షన్ చేసే ఉద్దేశం ఏంటి? కంపెనీకి షేర్ క్యాపిటల్ కావాలి అంతే. ఆ షేర్ క్యాపిటల్ని ఎట్ ఏ టైం కాకుండా 4 ఇన్స్టాల్మెంట్లో కలెక్షన్ చేస్తుంది. ఏ నేమ్తో కలెక్షన్ చేసినా ఇప్పుడు కంపెనీ క్యాపిటల్ ఎంత అంటే ఏం చెప్తాము? కంపెనీ క్యాపిటల్ ఎప్పుడు ఎలా చెప్పాలి? షేర్స్ రూపంలో చెప్పాలి. కంపెనీ క్యాపిటల్ ఎంత అనుకుంది? 10,000 షేర్స్ ఆఫ్ 10 each, దట్ ఈస్ 1 lakh. కంపెనీ 1 lakh క్యాపిటల్ కలెక్షన్ చేద్దాం అనుకుంది. దాన్ని షేర్స్ రూపంలో డివైడ్ చేయాలి కాబట్టి ఇదిగోండి 10,000 షేర్స్లో కలెక్షన్ చేస్తుంది. 10,000 షేర్స్ ఆఫ్ 10 each ఇలా కలెక్షన్ చేస్తుంది. మొత్తం ఎంత కలెక్షన్ చేస్తుంది? 1 lakh. అంటే కంపెనీ క్యాపిటల్ 1 lakh, దట్ ఈస్ 10,000 షేర్స్ ఆఫ్ 10 each, 1 lakh కలెక్షన్ చేస్తుంది. 1 lakh ఎట్ ఏ టైం కలెక్షన్ చేస్తుందా? కాదు. 4 ఇన్స్టాల్మెంట్లు. ఏంటి 4 ఇన్స్టాల్మెంట్లు అంటే? అప్లికేషను, అలాట్మెంట్, ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్. కాబట్టి ఏ పేరుతో కలెక్షన్ చేసినా అది కలెక్షన్ చేసేది మాత్రం ఏంటిది? షేర్ క్యాపిటలే. ఇప్పుడు చూడండి, కంపెనీ అప్లికేషన్ ద్వారా ఎంత కలెక్షన్ చేయాలి? మొత్తం 10,000 షేర్స్ కోసం ఆఫర్ ఇచ్చింది పబ్లిక్కి. 10,000 షేర్స్ మీద అప్లికేషన్ ఎంత కలెక్షన్ చేయాలి? 10,000 × 2 20,000. అంటే కంపెనీ తనకు కావాల్సిన క్యాపిటల్ 1 lakhలో 20,000 అప్లికేషన్ ద్వారా కలెక్షన్ చేస్తుంది. అలాగే అలాట్మెంట్ ఎంత కలెక్షన్ చేస్తుంది? 10,000 × 3 30,000 అప్లికేషన్ ద్వారా అలాట్మెంట్ ద్వారా కలెక్షన్ చేయాలి. ఫస్ట్ కాల్ ద్వారా ఎంత? 10,000 షేర్స్ ఇంటూ 30,000 ఏమో ఫస్ట్ కాల్ ద్వారా కలెక్షన్ చేస్తుంది. 10,000 × 2 20,000 ఏమో ఫైనల్ కాల్ ద్వారా కలెక్షన్ చేస్తుంది. మొత్తం ఎంత కలెక్షన్ చేస్తుంది? 1 lakh. అంటే కంపెనీ తనకు కావాల్సిన షేర్ క్యాపిటల్ 1 lakhని అట్ ఏ టైం కలెక్షన్ చేయకుండా అప్లికేషన్ ద్వారా 20, అలాట్మెంట్ ద్వారా 30, ఫస్ట్ కాల్ ద్వారా 30, ఫైనల్ కాల్ ద్వారా 20 ఇలా 1 lakh కలెక్షన్ చేసింది. ఇప్పుడు కంపెనీ క్యాపిటల్ ఏం చెప్పాలి? ₹1 lakh, దట్ ఈస్ 10,000 షేర్స్ ఆఫ్ 10 each. 10,000 షేర్స్ మీద 10 రూపీస్ చెప్పిన. అంటే కంపెనీ ఏ నేమ్తో కలెక్షన్ చేసినా ఫైనల్గా అది ఏ అకౌంట్లోకి వెళ్ళాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళాలి. షేర్ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్ళాలి. అంటే కంపెనీ అప్లికేషన్ ద్వారా కలెక్షన్ చేసినా, అలాట్మెంట్ ద్వారా కలెక్షన్ చేసినా, ఫస్ట్ కాల్ ద్వారా కలెక్షన్ చేసిన, ఫైనల్ కాల్ కలెక్షన్ చేసిన, ఆల్ ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్స్ ఓన్లీ. కేవలము షేర్ క్యాపిటల్ అకౌంట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కలెక్షన్ చేసే నేమ్ వేరు, ఇన్స్టాల్మెంట్కి నేమ్ పెట్టుకున్నామే కానీ ఫైనల్గా మాత్రము ఇది ఏ అకౌంట్కి వెళ్ళాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళాలి. వీటికి సంబంధించి మనము జర్నల్స్ నేర్చుకుంటాము. దట్ ఈజ్ జర్నల్ ఎంట్రీస్. ఇష్యూ ఆఫ్ షేర్స్కి మనము జర్నల్స్ రాయాలి. ఈ జర్నల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. జర్నల్స్ని ప్రిపేర్ చేయాలంటే మనకి ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్స్ చూస్తే మనం జర్నల్ని ఈజీగా పాస్ చేయొచ్చు. కంపెనీ ఏం చేస్తుంది? ఫస్ట్ నా దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయి. అట్ ద రేట్ ఆఫ్ 10 each. ఈ 10 రూపీస్లో అప్లికేషన్ ద్వారా 2 రూపీస్ పే చేయండి, అలాట్మెంట్ ఏమో 3 రూపీస్ పే చేయండి, అలాట్మెంట్
రూపీస్ పే చేయండి. ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి రూపీస్ పే చేయండి ఫస్ట్ కాలు. ఎస్, అలాగే రిమైనింగ్ రూపీస్ ఫైనల్ కాల్లో కలెక్షన్ చేయండి అని చెప్పింది. అవునా, ఇలా కలెక్షన్ చేస్తానండి. ఫస్ట్ ఏం జరుగుతుంది, కంపెనీ పబ్లిక్ మొత్తాన్ని, కంపెనీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పబ్లిక్ని అప్లికేషన్స్ పెట్టుకోమంది, షేర్స్ కోసము అప్లికేషన్స్ పెట్టుకోమంది. అంటే ఏం జరుగుతుంది, పబ్లిక్ దగ్గర నుంచి అప్లికేషన్స్తో పాటు అప్లికేషన్ మనీ వస్తుంది. అంటే కంపెనీకి ఏం జరుగుతుంది, మనము ఈ ఎంట్రీస్ రాసేది కంపెనీ బుక్స్లో, షేర్ హోల్డర్స్ బుక్స్లో కాదు, కంపెనీ బుక్స్లో మనం ఎంట్రీస్ పాస్ చేస్తున్నాము. కంపెనీకి ఏం జరిగింది అంటే కంపెనీకి అప్లికేషన్ మనీ వచ్చింది, విత్ అప్లికేషన్ కూడా వచ్చింది. కంపెనీ ఏం కలెక్షన్ చేస్తానంది, అప్లికేషన్ మనీ కలెక్షన్ చేస్తానంది. మనీ కలెక్షన్ చేస్తున్నామంటే మనకి ఏం జరుగుతుంది, క్యాష్ వస్తుంది. మనము క్యాష్నే బ్యాంక్ అనుకుంటాం, క్యాష్ వస్తే క్యాష్ అనుకుంటాము, చెక్ అయితే బ్యాంక్ అనుకుంటాం. కానీ జనరల్గా డిగ్రీలోకి వచ్చేటప్పటికి మనం ఎక్కువ క్యాష్ వాడము, క్యాష్ ప్లేస్లో అన్నీ కూడా బ్యాంక్ వాడుతూ ఉంటాం. మీకు క్యాష్ ఇంట్రెస్ట్ ఉంటే క్యాష్ కూడా రాసుకోవచ్చు. మనము క్యాష్ కలెక్షన్ చేస్తామనుకోండి, క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ వస్తుంది. పబ్లిక్ దగ్గర నుంచి ఏమైంది, అప్లికేషన్ మనీ వచ్చింది. అప్లికేషన్ మనీ వచ్చిందంటే ఏమొచ్చింది, అప్లికేషన్ మనీ క్యాష్ కదండి వచ్చింది. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెటార్. 2, మనము ఏం కలెక్షన్ చేసాము, ఏ నేమ్తో కలెక్షన్ చేసాము అంటే అప్లికేషన్తో కలెక్షన్ చేసాము. అప్లికేషన్, మీరందరూ అప్లికేషన్ మనీ పే చేయండి అన్నాం. అంటే మనకి 4 ఇన్స్టాల్మెంట్స్ పేరేంటి, 1 అప్లికేషను, 2 అలాట్మెంటు, 3 ఫస్ట్ కాల్ అండ్ లాస్ట్ వన్ ఫైనల్ కాల్. ఈ ఇన్స్టాల్మెంట్స్తో మనం కలెక్షన్ చేస్తున్నాం. ఇందులో మనం కలెక్షన్ చేసింది ఏంటిది ఇప్పుడు అప్లికేషన్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్. షేర్ అప్లికేషను కంపెనీనే కలెక్షన్ చేసింది. ఎవరు కలెక్షన్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్, ఎవరు కలెక్షన్ చేస్తే అప్లికేషన్ మనీ మనము పే చేసామనుకోండి మనకి ఎక్స్పెండిచరు, అప్లికేషన్ మనీ మనమే కలెక్షన్ చేసామనుకోండి మనకి ఇన్కమ్. ఇన్కమ్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అందుకని ఇక్కడ మనం కలెక్షన్ చేసింది అప్లికేషన్ మనీ కాబట్టి అప్లికేషన్ మనీ మనం కలెక్షన్ చేస్తాం కాబట్టి మనకి ఇన్కమ్ అయింది, ఇన్కమ్ని క్రెడిట్ చేసుకున్నాము. ఎస్, ఆ ఇన్కమ్ ఏ ఇన్కమ్ అయినా ఎలా వస్తుంది, క్యాష్ రూపంలో, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి క్యాషే వస్తుంది. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్, యాజ్ పర్ రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ మనకి వస్తుంది కాబట్టి అప్లికేషన్ మనీ కంపెనీ రిసీవ్ చేసుకుందంటే క్యాష్ వచ్చింది. అప్పుడు క్యాష్ వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత, మనము పబ్లిక్ ఏం చెప్పాము, 10,000 షేర్స్, 10,000 షేర్స్ మీద 2 రూపీస్ అప్లికేషన్ పెట్టండి అన్నాం. అంటే కంపెనీకి ఎంత వస్తుంది, 10,000 ఇంటూ 20,000 అప్లికేషన్ మనీ కలెక్షన్ చేస్తుంది. అంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు అప్లికేషన్ అకౌంట్. ఒట్టి అప్లికేషన్ అనకూడదు, షేర్ అప్లికేషన్ అనాలి. క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్. ఎంట్రీ ఏం రాసాము, క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అని రాసాము. ఎస్, క్యాష్ ఎందుకు డెబిట్ రాసాము, అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాష్ వచ్చింది, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, అందుకనే క్యాష్ అకౌంట్ డెటార్ అన్నాం. షేర్ అప్లికేషన్ ఎందుకు క్రెడిట్ రాసాము, ఇక్కడ అప్లికేషన్ మనీ కంపెనీనే కలెక్షన్ చేసింది. కంపెనీ అప్లికేషన్ మనీ కలెక్షన్ చేసినప్పుడు కంపెనీకి ఇన్కమ్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అందుకని ఇక్కడ అప్లికేషన్ని క్రెడిట్ రాసాం. ఇందాకలే ఏం చెప్పాను, మనము ఏ నేమ్తో కలెక్షన్ చేసినా ఫైనల్ కంపెనీ ఆబ్జెక్ట్ ఏంటంటే షేర్ క్యాపిటల్ కలెక్షన్ చేయడమే. అంటే కంపెనీ షేర్ క్యాపిటల్ కలెక్షన్ చేయడం కోసమే పబ్లిక్కి షేర్స్ని ఇష్యూ చేసి ఆ అమౌంట్ ఎట్ ఏ టైం పే చేయకుండా 4 ఇన్స్టాల్మెంట్లో కలెక్షన్ చేస్తుంది. సో ఏ ఇన్స్టాల్మెంట్తో కలెక్షన్ చేసినా అది ఫైనల్గా ఏ అకౌంట్లోకి వెళ్ళాలని చెప్పాను, షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలని చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం షేర్ అప్లికేషన్ ద్వారా 20,000 కలెక్షన్ చేసాము. ఈ షేర్ అప్లికేషన్ ద్వారా కలెక్షన్ చేసిన 20,000 అమౌంట్ ఎక్కడికి వెళ్ళాలి, షేర్ క్యాపిటల్ అకౌంట్కే వెళ్ళాలి. అంటే మనం ఏ ఇన్స్టాల్మెంట్ ఏ నేమ్తో కలెక్షన్ చేసినా అల్టిమేట్గా అది షేర్ క్యాపిటల్ అకౌంట్కే చేరాలి. ఇప్పుడు మనము దానికి ఎంట్రీ పాస్ చేయబోతున్నాం. ఏం చేయబోతున్నాము, మనం కలెక్షన్ చేసిన షేర్ అప్లికేషన్ మనీని షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. చూడండి, మనము ఎంట్రీలో షేర్ అప్లికేషన్ అని ఎక్కడుంది, ఎంట్రీలో క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ డెబిట్లో ఉంది. ఇక్కడ షేర్ అప్లికేషన్ టు షేర్ అప్లికేషన్ ఇక్కడ క్రెడిట్లో ఉంది. షేర్ అప్లికేషన్ అనేది క్రెడిట్లో ఉంది. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఏదన్నా ఒక క్రెడిట్ని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఎక్కడికి రావాలి, డెబిట్లోకి రావాలి. ఇదిగో షేర్ అప్లికేషన్ క్రెడిట్లో ఉంది, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, డెబిట్లోకి వస్తుంది. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్
క్యాపిటల్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను? షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. ఇదిగో టు షేర్ క్యాపిటల్ అని ట్రాన్స్ఫర్ చేశాను. షేర్ అప్లికేషన్ ఆల్రెడీ క్రెడిట్లో ఉంది. షేర్ అప్లికేషన్ క్రెడిట్లో ఉన్నదాన్ని మనం దీన్నే ట్రాన్స్ఫర్ చేయాలి. క్రెడిట్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి వచ్చింది? డెబిట్కి వచ్చింది. ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం? షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం. అందుకనే ఎంట్రీ ఏమైంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి? టు షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత? అప్లికేషన్లో 20,000 కలెక్షన్ చేసాము, 20,000ని షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. రైట్. నేనేం చెప్పాను? షేర్ అప్లికేషన్ కలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ని బేస్ చేసుకొని షేర్స్ని అలాట్ చేయడం జరుగుతుంది అని చెప్పాను. షేర్స్ని అలాట్ చేయడం జరగగానే వాళ్ళందరూ షేర్ హోల్డర్స్ అయిపోయారు. కాబట్టి షేర్ హోల్డర్స్ ఎంతమంది షేర్ హోల్డర్స్ అంటే మన దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయని చెప్పాము. ఈ 10,000 షేర్స్ మీద అందరూ కూడా అప్లికేషన్ 2 రూపీస్ పంపించారు. వీళ్ళందరికీ కూడా నేను 10,000 షేర్స్ని పంపించేశాను. వీళ్ళందరూ నాకు ఏం పే చేయాలి? అలాట్మెంట్ పే చేయాలి. అవునా? 3 రూపీస్ ఏం పే చేయాలి? అలాట్మెంట్ పే చేయాలి. ఎస్, నేను వారికి షేర్స్ని అలాట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక నోటీస్ పంపిస్తాను అని చెప్పాను. ఏమని నోటీస్ పంపించేది? ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్. 10 రూపీస్కి మీరు ఇప్పటి వరకు 2 రూపీస్ అప్లికేషన్ పే చేశారు. ఇదిగోండి మీకు షేర్ అలాట్ చేశాను కాబట్టి అలాట్మెంట్ మనీగా అందరూ 3 రూపీస్ పంపించండి. అందరూ అంటే ఎంతమంది? ఎస్, కంపెనీ షేర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 10,000 ఉన్నాయి. నేను పబ్లిక్ ఎన్ని అలాట్ చేశాను? 10,000 అలాట్ చేశాను. కాబట్టి నా దగ్గర 10,000 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈ 10,000 షేర్ హోల్డర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఈచ్ షేర్ మీద నాకు 3 రూపీస్ అలాట్మెంట్ మనీ పంపించాలి. కాబట్టి కంపెనీకి కన్ఫర్మ్ అయిపోయింది. ఏం కన్ఫర్మ్ అయింది? నాకు అలాట్మెంట్ మనీ రావాలి. ఎవరి దగ్గర నుంచి? షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి. ఎన్ని షేర్స్ మీద రావాలి? ఎస్, నేను పబ్లిక్కి అలాట్ చేసింది 10,000 షేర్స్ని అలాట్ చేశాను. 10,000 షేర్స్ని అలాట్ చేశాను కాబట్టి ఈచ్ షేర్ మీద అలాట్మెంట్ మనీ వాళ్ళు ఎంత పే చేయాలి? 3 రూపీస్ పే చేయాలి. కాబట్టి నాకు ఇప్పుడు అలాట్మెంట్ మనీ రావాలి అని కంపెనీ ఎంట్రీ రాస్తుంది. ఇక నుంచి అలాట్మెంట్ మనీ, తర్వాత ఫస్ట్ కాల్ మనీ, తర్వాత ఫైనల్ కాల్ మనీ, మొత్తం 10 రూపీస్ కదా. ఈ 10 రూపీస్ ఎలా కలెక్ట్ చేస్తుంది? ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా 2 ఎంట్రీస్ వస్తాయి. అలాట్మెంట్ రావాలి అని ముందు ఎంట్రీ పాస్ చేయాలి, తర్వాత వచ్చినట్టుగా ఎంట్రీ పాస్ చేయాలి. ఫస్ట్ కాల్ రావాలి అని రాయాలి, తర్వాత వచ్చింది అని రాయాలి. తర్వాత ఫైనల్ కాల్ డ్యూ ఉన్నట్టు రాయాలి, తర్వాత రిసీవ్ చేసుకున్నట్టు రాయాలి. ఈ 3 ట్రాన్సాక్షన్స్కి కూడా, దట్ ఈస్ 3 ఇన్స్టాల్మెంట్స్కి కూడా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2 ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ అలాట్మెంట్ ఎంట్రీ ఏం రాస్తున్నాము? పబ్లిక్ దగ్గర నుంచి కంపెనీకి అలాట్మెంట్ రావాలి. ఏదైనా డ్యూ మనకి రావాలి అంటే ఎసెట్, మనమే పే చేయాలి అంటే లయబిలిటీ. మనకి రావాలి అంటే ఎసెట్, మనము పే చేయాలంటే లయబిలిటీ. కంపెనీకి అలాట్మెంట్ రావాలి అంటే ఎసెట్ని డెబిట్ చేయాలి, లయబిలిటీ అయితే క్రెడిట్ చేయాలి. ఇది రూల్. ఇక్కడ అలాట్మెంట్ కంపెనీయే రిసీవ్ చేసుకోవాలి కాబట్టి కంపెనీ ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలంటే ఎసెట్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే ఎంట్రీ ఏం రాస్తుంది కంపెనీ? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు ఆ అలాట్మెంట్ని కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ ఇన్స్టాల్మెంట్ అయినా సరే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాము? షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఎంట్రీ ఏం రాయాలి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్. నాకు అలాట్మెంట్ మనీ రావాలి, ఆ అమౌంట్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత రావాలి? 10,000 షేర్స్ మీద నాకు ఎంత రావాలి? 3 రూపీస్ చెప్పిన 10,000 × 3 30,000. అంటే కంపెనీ నెక్స్ట్ థర్డ్ ఎంట్రీగా ఏం పాస్ చేస్తుంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్. అలాట్మెంట్ అకౌంట్ ఎందుకు డెబిట్ రాసాము? డ్యూ రావాలి, అలాట్మెంట్ రావాలంటే ఎసెట్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది అమౌంట్ ఎంత రావాలో. ఎంత? 10,000 షేర్స్ మీద మనకి 3 రూపీస్ చొప్పున అలాట్మెంట్ రావాలి అంటే టోటల్గా 30,000 రావాలి. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. పబ్లిక్కి నోటీస్ పంపించేసింది కంపెనీ. ఏమని? మీరందరూ కూడా వితిన్ 2 months లేదా 3 months, దట్ ఈస్ స్టిప్యులేటెడ్ పీరియడ్లో మీరందరూ నాకు అలాట్మెంట్ మనీ పంపించండి, పే చేయండి అని చెప్పి నోటీస్ పంపించింది. నోటీస్ పంపించగానే కంపెనీ ఒక ఎంట్రీ పాస్ చేస్తుంది. మీ అందరి దగ్గర నుంచి నాకు షేర్ క్యాపిటల్లో అలాట్మెంట్ పార్ట్గా నాకు 30,000 రావాలి అని చెప్పి అందుకనే ఒక ఎంట్రీ పాస్ చేసింది, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్.
సో కంపెనీ ఒక పీరియడ్ని అలాట్ చేసింది, దట్ ఈస్ 2 months 3 months పీరియడ్ ఇస్తుంది. ఎస్ ఆ పీరియడ్ లోపల అందరూ కూడా షేర్ హోల్డర్స్ అందరూ కూడాను అలాట్మెంట్ మనీ పే చేసేయాలి. ఇప్పుడు అందరి దగ్గర నుంచి కూడా వితిన్ పీరియడ్లో అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మనీ రిసీవ్ చేసుకున్నామంటే ఏమొస్తుందని చెప్పాను, క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్ 2. ఏమి కలెక్షన్ చేసాము, పైన ఎంట్రీ రాసాం మనం, ఏది రావాలన్నాము, అలాట్మెంట్ రావాలన్నాం. అలాట్మెంట్ రావాలి కాబట్టి అలాట్మెంట్ అకౌంట్ డెటార్ అని రాసాము. రావాలి కాబట్టి ఎసెట్ డెబిట్లో రాసాము. ఇప్పుడు వచ్చేసింది అలాట్మెంట్ మనీ మనం రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్ ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. మన ఇన్కమ్ పేరు షేర్ అలాట్మెంట్. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అని దీని డ్యూ కోసం రాసాము. అంటే మీ అందరి దగ్గర నుంచి నాకు అలాట్మెంట్ మనీ రావాలి, దట్ ఈస్ డ్యూ. ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, రిసీవ్ చేసుకున్నాక క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ అని రాస్తాం. అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అని ఫస్ట్ వాళ్ళందరి దగ్గర నుంచి రావాలని ఎంట్రీ పాస్ చేసాము. వచ్చేసిన తర్వాత క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ వచ్చినట్టు రాసాము. ఇదిగో అలాట్మెంట్ ఇక్కడ ఎక్కడ రాసాము, మనం క్రెడిట్లో రాసాము. ఎందుకని ఏది కలెక్షన్ చేయాలనుకున్నామో అది కలెక్షన్ చేసాము. కలెక్షన్ చేయాలన్నప్పుడు ఎసెట్ అయింది, కలెక్షన్ చేసిన తర్వాత ఇన్కమ్ అయింది. ఇన్కమ్ని క్రెడిట్ చేయాలి కాబట్టి షేర్ అలాట్మెంట్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాం. సేమ్ ఎంట్రీ ఆఫ్టర్ ఫస్ట్ కాల్ తర్వాత అలాట్మెంట్ తర్వాత ఫస్ట్ కాల్ పే చేయాలి. ఫస్ట్ కాల్ పే చేయాలనుకున్నప్పుడు ఏమనుకున్నాము, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. ఎందుకు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ అంటే ఇందాక అలాట్మెంట్ రావాలి, అలాట్మెంట్ కలెక్షన్ చేసేసాము. కొంతకాలం తర్వాత మళ్ళీ కంపెనీ నోటీస్ పంపిస్తుంది, మీరు ఫస్ట్ కాల్ పే చేయండి, షేర్ ఫస్ట్ కాల్ పే చేయండి అని పంపిస్తుంది. ఫస్ట్ కాల్ పే చేయాలన్నప్పుడు ఇందాక అలాట్మెంట్ పే చేయాలంటే ఏం చేస్తుంది, అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అని రాసింది. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అని రాసింది. ఇప్పుడు ఏం రాస్తుంది, ఫస్ట్ కాల్ రావాలి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. అలాట్మెంట్ రావాలంటే అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ రాసింది. అదే ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అని రాస్తుంది. ఇది రిసీవ్ చేసుకున్నప్పుడు అలాట్మెంట్ రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏం రాశారు, క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అని రాసుకున్నారు. క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్. ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫస్ట్ కాల్. అలాగే ఫైనల్ కాల్కి కూడా మళ్ళీ కొంతకాలం తర్వాత ఫైనల్ కాల్కి కూడా నోటీస్ పంపిస్తారు. అప్పుడు ఫస్ట్ కాల్ ఎలా రాసాము, అలాట్మెంట్ రాయాలంటే అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. ఫస్ట్ కాల్ రావాలంటే ఫస్ట్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. ఫైనల్ కాల్ రావాలంటే షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అని రాస్తుంది. రిసీవ్ చేసుకున్నప్పుడు అలాట్మెంట్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు అలాట్మెంట్. ఫస్ట్ కాల్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫస్ట్ కాల్. ఫైనల్ కాల్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు షేర్ ఫైనల్ కాల్. ఇలా కంపెనీ తనకు కావాల్సిన షేర్ క్యాపిటల్ మొత్తాన్ని 4 ఇన్స్టాల్మెంట్స్లో కలెక్షన్ చేసింది. ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ పేరు అలాట్మెంట్. ఫస్ట్ తెచ్చే అప్లికేషను, సెకండ్ వచ్చేటప్పటికి అలాట్మెంట్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫస్ట్ కాల్, అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫైనల్ కాల్.